రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బుని ఎలా మాట్లాడారు ఇందాక చెప్పిన కదా అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన రెండిళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడే అధ్యక్ష, ఫ్రంట్ పేజీలో. అదే పద్ధతి అధ్యక్ష, బరాబర్. ఈ రోజు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, తప్పకుండా కడతాం అధ్యక్ష. ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. నేను పదే గౌరవ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మాట్లాడినప్పుడు కౌంటర్గా మళ్ళీ లేకుంటే మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి. అటు ఇటు నేను అందరికీ చెప్తున్నా, మీ ఒక్కరికి చెప్పడం లేదు, అందరికీ చెప్తున్నాను. టైం కూడా ఇంపార్టెంట్, మనకు డిమాండ్స్ కూడా ఇవాళ చాలా ఉన్నాయి. దయచేసి ప్రత్యేకంగా నేను కౌశిక్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిదానికి కొంచెం క్రాస్ టాక్ చేయకండి. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి. మంత్రి గారు మీరు క్రాస్ మాట్లాడకండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడకండి. సభ్యులను రిక్వెస్ట్ ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు మీరు ఇన్ని కట్టినరు అన్ని కట్టినని చెప్పేసి, వాస్తవంగా దాని మీద కూడా ఒకరోజు చర్చగా పెట్టండి. మేము కట్టుబడి ఉన్నాం. 30 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక 1000 కోట్లు 9 ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్తున్నాం. ఒకటి. రెండోది 2,72,000 ఇళ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడే ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి. అది అవునా కాదని చెప్పి మీరు చూడండి. దానికి ఇప్పుడు మీరు 3 రంగుల కండ వేస్తుందా లేదా? పింక్ కలర్ ఇవ్వాల మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా, మూసి నిర్వాసితులకు కానీ మూడోది కానీ. రెండోది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్, వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా? ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా మీరు చెప్పండి, ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా ఐఎన్టీఆర్లో వారు చెప్పారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? గౌరవ సభ్యులు